హాయ్ హలో నమస్తే అండి. నేను అన్విత. నేను ఈరోజు 7 శనివారాల వ్రతంలో 4వ వారం పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈ పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. మార్నింగే లేచి తలస్నానం చేసి రెడీ అయితే అయిపోయాను. మెయిన్గా అందరింట్లో ముందుగా గడపకైతే పూజిస్తారు కదా, అలాగే మా ఇంట్లో కూడా గడపకి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి బియ్యం పిండి ఇంకా కుంకుమతో అయితే పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంటి ముంగట ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా పూజ సామాగ్రి మొత్తం తీసి పితాంబరితో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మాకు మెయిన్ మేము ప్రతిరోజు చేసుకునే మా పూజ మందిరం దగ్గర కూడా పూజ చేసుకొని హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఆ పూజ పూర్తయ్యాక ఇంకా నేను చేసుకున్న వ్రతం కోసం అని చెప్పి అన్ని సామాన్లు కింద పెట్టుకొని స్వామివారి పటాన్ని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత స్వామివారి కోసం సపరేట్గా పెట్టుకున్న తడి బట్టతో పటాన్ని అయితే శుభ్రం చేసుకోవాలండి. అలాగే పటానికి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోవాలి. ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలి అంటే సాక్షాత్తు ఆ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ 7 కొండలు దిగివచ్చి ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి కోరిన కోరికలు తీరుస్తారని నమ్మకం. అందుకే ఈ వ్రతాన్ని 7 వారాలే కాకుండా స్వామివారికి వడ్డీ రూపంలో 8వ వారం కూడా పూజ చేస్తారు. ముందుగా స్వామివారి పీటను అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత స్వామివారి కోసం సపరేట్గా తీసుకొచ్చుకున్న పసుపును పీటకి రాయాలండి. పసుపు రాసిన తర్వాత మనం బియ్యం పిండితో అయితే పీట మీద ముగ్గు అయితే వేసుకోవాలి. దాని తర్వాత పీట చుట్టూ అయితే కుంకుమ బియ్యం పిండితో బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా స్వామివారి దగ్గర 2 దీపం కుందులు పెట్టి దాంట్లో ఒత్తులు వేసి నువ్వుల నూనెతోని దీపం వెలిగించాలండి. ఇంకా ఎలాంటి నూనెతో కూడా దీపం వెలిగించొద్దు, ఓన్లీ నువ్వుల నూనె వేయాలి. నువ్వుల నూనెతో వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా అలానే ఆ దీపం కుందులకు కూడా బొట్లు పెట్టుకుంటున్నాను. 7 కుండల స్వామి వ్రతాన్ని చేయడం వల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయండి. మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతాయి. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా స్వామివారిని స్మరించుకుంటూ ఈ పూజ చేయండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. స్వామివారు అలంకార ప్రియుడండి. ఇంకా స్వామివారికి తులసిమాల తప్పకుండా వేయాలి. అలానే పువ్వులతో కూడా అలంకరించుకుంటున్నాను. మనం ముందుగా తెచ్చిపెట్టుకున్నటువంటి వస్త్రాన్ని మన స్వామివారికి అయితే వేసుకోవాలి. ముందుగా స్వామివారి ప్రసాదం చలిమిడిని అయితే తయారు చేసుకుంటున్నానండి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బియ్యం పిండి కొంచెం బెల్లం వేసి మంచినీళ్ళతో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆ చలిమిడిని స్వామివారికి సమర్పించుకోవాలి. ఈ పూజకి ముఖ్యంగా పిండి ప్రమిదలే అండి. బియ్యం పిండి ఎప్పటిదో కాకుండా స్వామివారి కోసం సపరేట్గా తీసి పెట్టుకున్న బియ్యం పిండినే ఉపయోగించాలండి. ఇంకా పిండి ప్రమిదలకు వస్తే బియ్యం పిండిలో ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అరటిపండు వేసి కలుపుకుంటున్నానండి. ఇంకా 7 ప్రమిదలు తయారు చేసుకున్నాను. ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు, ప్రతి వారం 7 పిండి ప్రమిదలనే దీపంగా పెట్టాలా అని. అది మీ ఇష్టం అండి. కొంతమంది 2 దీపాలు పెడతారు, ఇంకొంతమంది 7 కూడా పెట్టుకుంటారు. నేనైతే మొదటి వారం నుంచి 7 పిండి దీపాలను అయితే పెడుతున్నాను. ఇంకా ఈ 4వ వారం కూడా 7 పిండి ప్రమిదలని పెడుతున్నాను నేనైతే. ఈ 7 దీపాల్లో ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు ఉండేలా చూసుకోవాలండి. తయారు చేసుకున్న ఒత్తులను సైడ్కి పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న దీపాలను తీసుకొని ఇంకా ఒక్కొక్క దీపానికి గంధం, కుంకుమ, గోవింద నామాలు గీయాలి. తర్వాత 7 తమలపాకులు, వాటి మీద గంధం, కుంకుమ బొట్టు పెట్టి వాటి మీద ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క దీపంగా 7 దీపాలు పెట్టుకోవాలండి. ఆ పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి అయితే వేసుకొని ఆ తర్వాత పంచామృతం తయారు చేసుకోవాలి. ఆ పంచామృతంకి కావలసినవి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వేసి కలిపి ఆ స్వామివారి దగ్గర పెట్టాలి.
స్వామివారికి పంచామృతం పెట్టుకున్న తర్వాత దీపాలనైతే వెలిగించుకోవాలండి. దీపాలు ఎప్పుడైనా అగరబత్తితోనే వెలిగించాలండి. అగ్గిపెట్టెతో కానీ కొవ్వొత్తితో కానీ అస్సలు ఎప్పుడూ వెలిగించకూడదు. మేమైతే ఈ పూజ శ్లోకాలు మంత్రాలన్నీ ఫోన్లో పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి. ఫోన్ అనే కాదు, మీ దగ్గర 7 శనివారాల వ్రత కథ బుక్ ఉన్నా మీరు దాంట్లో చూసి పూజ అయితే చేసుకోవచ్చండి. ఫైనల్గా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హారతి ఇచ్చేసి స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టేశామండి.